మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండా సురేఖ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం చిట్కుల్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ను బలపరుస్తూ కాంగ్రెస్ శ్రేణులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ స్థానం ప్రత్యేకమైనదని, ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోనే మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం ఉందని, అలాగే ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు నియోజకవర్గం కూడా ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. దీంతోనే ఈ సెగ్మెంట్ ను కాంగ్రెస్ పార్టీ సవాలుగా తీసుకొని ముందుకు వెళ్తోందని అన్నారు. ఇందుకోసం నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్, బీజేపీలు కైవసం చేసుకునేందుకు డబ్బుల వలవేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయన్నారు. ఈ మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, మెదక్ జిల్లాలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు బుద్ధి చెబుతూ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, టీఎస్ఐఐసి చైర్మన్ మరియు సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి, పటంచెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాటా సుధా, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి, గజ్వేల్ నర్సిరెడ్డి, మెదక్ రోహిత్, సిద్దిపేట పూజల హరికృష్ణ, డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయుల్ గౌడ్, మండల కాంగ్రెస్ పట్టణ నేతలు తదితరులు పాల్గొన్నారు. కూకటి వేళ్ళ లాంటి వాళ్ళు, మీరు వేళ్ళు గట్టిగా ఉంటేనే చెట్టు గట్టిగా ఉంటుంది. మేము కొమ్మలు లాంటి వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెట్టు లాంటిది. మీరు కూకటి వేళ్ళ లాంటి వాళ్ళు, మీరు గట్టిగా ఉన్నప్పుడే పార్టీ గట్టిగా ఉంటుంది, మేము గట్టిగా ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా గట్టిగా పనిచేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ రోజు ముఖ్యమంత్రి గారి ముందు మేము మాట్లాడినప్పుడు వారు రేపు ఎల్లుండి 6వ తేదీన జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి తుక్కుగూడ మీటింగ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఏదైతే ప్రవేశపెట్టబోతుందో దాన్ని మన తెలంగాణను కేంద్రంగా తీసుకొని ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణం. ఆ తుక్కుగూడ కార్యక్రమంలో మరి ఏ విధంగా మరి ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమందితో మరి సభకు తరలించాలనే విషయం మీద కూడా వారు ఆదేశించడం జరిగింది. మీతో మాట్లాడిన తర్వాత మేము ఆ కార్యక్రమం కూడా మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత నియోజకవర్గ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, బూత్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని మరి ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా మన ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. మాకు వార్ రూమ్ అనేది ఒకటి ఏఐసిసిలో ఉంటుంది, అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి. అటువంటి ఆర్గనైజేషన్ ఎందుకంటే మనం ఎదుటోళ్ళకి అవకాశం ఇవ్వద్దు అంటే ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆయన నన్ను తిట్టిండు, ఈయన నన్ను అన్నాడు అనేటువంటి మాటలు ఇక్కడ మనకు పనికిరావు. ఎక్కడ కూడా రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనే వాళ్ళు ఉండరు. కాబట్టి మనం అందరినీ కూడా ఆహ్వానించాలి, మన స్ట్రెంత్ పెంచుకోవాలి. మన ఓటర్లు బీజేపీ ప్రభుత్వ పరిపాలన కూడా చూసాం. తెలంగాణలో ₹1 అభివృద్ధి కూడా చేసినటువంటి పాపాన మోడీ పోలేదు. ఇదే రఘునందన్ రావు మరి బీజేపీ ఎమ్మెల్యేగా దుబ్బాక నుంచి గెలిచినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడో అందరికీ కూడా తెలుసు. మరి అప్పుడు ఒక్కటైనా కూడా ఆ హామీ నెరవేర్చుకున్నాడా? దుబ్బాక ప్రజలు ఆలోచించాలి, మీ పక్కన ఉన్న నియోజకవర్గాల ప్రజలకు కూడా చెప్పాలి అని చెప్తా ఉన్నారు. ఇంకా వెంకటరామరెడ్డి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ముఖ్యమంత్రి బిడ్డ కూర్చుంటే కాళ్ళు మొక్కి పబ్లిక్ గా ఈ రోజు కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీగా ఈ రోజు మళ్ళీ ఎంపీగా నిలబడుతున్న అతని వ్యక్తిత్వాన్ని ఒక్కసారి ఆలోచించాలి. అటువంటి వ్యక్తులను గెలిపిస్తే రేపు వెళ్ళి పొద్దున లేచి వాళ్ళ కాళ్ళు మొక్కే కార్యక్రమం ఉంటుంది కానీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఉండదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మధు గారు ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి. మొన్న ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను ఆ పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్ గా నిలబడితే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చు అని చెప్పి. అంటే ఆయనకు 3 ప్రధాన పార్టీల క్యాండిడేట్లను డిక్లేర్ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మధు గారిని, మరి బీజేపీ తరఫున రఘునందన్ రావు గారిని, అదేవిధంగా టీఆర్ఎస్ తరఫున వెంకటరామరెడ్డి గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. నేను ఇన్ఛార్జ్ గా ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ స్థానము. ఎందుకంటే ఇక్కడ మేము ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి నియోజకవర్గం ఉంది. అదే పద్ధతిలో మరి ట్రబుల్ షూటర్ గా పేరు పొందినటువంటి హరీష్ రావు గారి నియోజకవర్గం కూడా ఉంది. మరి ఇదొక మాకు సవాలుగా తీసుకొని ఈ మెదక్ను మరి గెలుపు బాటలో తీసుకెళ్లడానికి
మా కార్యకర్తలు నాయకులు వేదిక మీద ఉన్న మీ పెద్దలందరం కూడా దీన్ని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి ఈ వేదిక నో క్లాస్ ప్లీజ్, ఇది మన బహిరంగ సభ. ఎందుకంటే గత 9.5 సంవత్సరాల కాలంలో ఏవైనా అవినీతి అక్రమాలు బాధ్యత మన మీద ఉంది. కాబట్టి రేపు ఎక్కడి నుంచి నాకు కాంప్లైంట్ అయితే దయచేసి రావద్దు. ఏ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. ఎవరైనా ప్రాబ్లం వస్తే నా వరకు మాత్రం ఎవరు కూడా రాకూడదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళినప్పుడే, నలుగురిని కలుపుకున్నప్పుడే మనకందరికీ కూడా మా అందరికీ కూడా రేపు మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తప్పకుండా మేము మెదక్ పార్లమెంటు నుంచి మధుని మెజారిటీని గెలిపిస్తాము. మరి ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గము. ఈ నియోజకవర్గాన్ని మరి గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటున్నాం. ఈ వేదిక మీద నుంచి నాయకులం కార్యకర్తలం అని తెలియజేసుకుంటూ, మరి మళ్ళీ ఫ్రీక్వెంట్ గా మీతో మీటింగ్స్ పెడతానే ఉంటాము. పెట్టినప్పుడు ఇంకా విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటానే ఉంటాము. ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొచ్చాను. మళ్ళీ తర్వాత కార్యక్రమాలు ఏమున్నా కూడా మీకు క్యాండిడేట్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము ప్రెస్ మీట్లలో పాల్గొంటానే ఉంటాము. కాబట్టి మీ అందరి సహకారం, ఎందుకంటే ప్రెస్ వాళ్లకు ఈ గత ప్రభుత్వంలో ఏం న్యాయం జరగలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది. తర్వాత మీకు 100 మాటలు చెప్పిండు కానీ మరి ఇంతకు ఆయన గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ప్రెస్ వాళ్ళకన్నా ఏమన్నా ఇల్లు ఇచ్చిండో ఏదో నాకైతే తెలియదు. మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. కాబట్టి మీరు అప్పుడు కనీసం వార్తలు రాసేటువంటి స్వతంత్రత కూడా మీకు లేదు. ఈ రోజు మేము రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తాను, రాయాలి. మీరు రాస్తేనే మాకు తెలుస్తుంది మా లోపం ఏంటి, మా అడ్మినిస్ట్రేషన్ లో ఏ లోపం ఉంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే గెలిపిద్దాం, 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 గెలిపిద్దాం. థ్యాంక్ యూ అందరికీ కూడా. ఇదే రోజు ఇప్పటి నుంచి లాస్ట్ పోలింగ్ అయ్యే వరకు కూడా ఉండాలి. అర్థమైందా? ఓకేనా? ఓకే, ఒక చేయొద్దండి, 2 చేతులు ఎత్తండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 2 ఎత్తండి, 2 చేతులు ఎత్తాలి.